ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము శ్రీ లలిత సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే ఐకాన్ బటన్ నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కావున అందరూ ఒక లైక్ ఇవ్వండి, తప్పకుండా ఇవ్వండి. నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఛానల్కి. కామెంట్ పెట్టండి, షేర్ చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 660 నామము సుప్రతిష్ఠత. 4 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సుప్రతిష్ఠాయ నమః అని చెప్పాలి. చక్కగా ప్రతిష్ట స్థాపించుకొనినది. పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నవారు సమాజంలో బాగా సుప్రతిష్టలు అవుతారు. అలాగే మన్వంతరాలు కల్పాలు మారిన తిరుగులేని సమర్థవంతమైన తన జగత్పరిపాలన పటిమతో ఈ విశ్వంలో సుస్థిరంగా సుప్రతిష్ఠురాలయ్యింది కాబట్టి అమ్మవారు సుప్రతిష్ఠత. సృష్టి నిండా అమ్మవారు లేదా అమ్మవారి నిండా సృష్టి ఉంటే అమ్మవారు సుప్రతిష్ఠత అన్న ఈ నామము పూర్తిగా అర్థమవుతుంది. అయితే అమ్మవారి నిండా సృష్టి ఉంది అనడమే ఎక్కువ ఔచిత్యము. ఎందుకంటే భగవద్గీతలో తేమాయి అన్నాడు గీతాచార్యుడు. అన్నిటి యందు నేను ఉండడం కాదు, నా యందే అన్నీ ఉన్నాయని అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మనకు కనపడేది వేరు, అక్కడ ఉండేది వేరుగా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు అలా ఉన్నట్టు అనిపించడానే మాయ అంటారు. ఈ మాయను పూర్తిగా సృష్టి ప్రణాళికలో ఎత్తేస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. కానీ ఇది ఏమాత్రమూ వీలు కాదు. మాయలేని సృష్టి లేదు. మాయను తీసేయడం ఎవరితరము కాదు. ఈ నామంలోని స్టా అనే అక్షరము వేదాలో ఒక మంత్రాక్షరంగా చెప్పబడింది. ఈ స్టా మంత్రాన్ని బృహన్మాయ జమదగ్ని దత్త అంటారు. ఈ మంత్రాన్ని జమదగ్ని దత్త అంటారు. ఈ మంత్రాన్ని జమదగ్ని కూతురైన సరస్వతి అని కూడా అంటారు. అసలు సరస్వతి బృహస్పతి కూతురు. ఈ అసలు సరస్వతి అంగీరసుల ఆడపడుచు, భృగువుల కోడలు, తెల్లగా ఉంటుంది. సర్వశుక్ల సరస్వతి. జమదగ్ని కూతురైన సరస్వతి భృగువుల ఆడపడుచు, అంగీరసుల కోడలు అవుతుంది. ఈమె నీలంగా ఉంటుంది. భృగువులు వెలుగులకు లైట్ కేంద్రాల లాంటి వాళ్ళు. అంగిరసలు శబ్దాలకు సౌండ్ కేంద్రాల లాంటి వాళ్ళు. వెలుగు కనబడుతుంది, అందుకని భృగువుల సరస్వతి తెలుపు, శబ్దం కనబడదు. అందుకని అంగిరసుల సరస్వతి నీలము, నలుపు అంటే భృగువులు రూపవైభవాలకు, అంగిరసలు శబ్ద వైభవాలకు సంబంధించిన వారన్నమాట. ఈ నీల సరస్వతి బీజాక్షరాన్ని స్టా అంటారు. అసలు సరస్వతి బీజాక్షరాన్ని హం అంటారు. జమదగ్ని దత్తమైన ఈ నీలా సరస్వతి బీజాక్షరాన్ని జమదగ్ని భార్య అయిన రేణుక మంత్రంగా కూడా చెబుతారు. సుప్రతిష్ఠత అనే నామానికి స్టవ్ వైపునకు చక్కగా ఉచ్చారణ తెచ్చుకోండి అనే సూచన ఉన్నట్లు కొందరు మంత్రశాస్త్రజ్ఞులు చెబుతారు. ఎవరైనా వాక్కును దిగ్బంధం చేస్తే ఈ స్టవ్ అనే మంత్రం దానికి విరుగుడుగా పనిచేసే ఆ దిగ్బంధనాన్ని తీసేయగలరు. విశ్వామిత్రుడు ఒక కుర్రవానికి వాగ్బద్ధం చేస్తే వశిష్ఠుడు ఈ రేణుకా మంత్రమైన స్టవ్తోనే తీసేశాడు. సు ప్లస్ ప్రతి ప్లస్ టా అని ఈ నామాన్ని విడదీస్తే సు చక్కగా, ప్రతిగా అంటే విరుగుడుగా పనిచేసే స్టా అనే మంత్రము అనే అర్థం కూడా నిగూఢంగా ఈ నామంలో ఉంది. శుక్ల సరస్వతి బీజాక్షరమైన ఐంలో ఆ ప్లస్ ఏ ప్లస్ ఎం ఉంటాయి. ఏ = ఆ ప్లస్ ఈ కాబట్టి ఐంలో ఆ ప్లస్ ఈ ప్లస్ ఎం ఉంటాయి. అంటే 3 అచ్చులు ఒక హల్లు ఉంటాయి. సరిగ్గా దీనికి వ్యతిరేకంగా నీలా సరస్వతి బీజాక్షరమైన స్టాలో ష ట
ఆ ఉంటాయి. ట ట హ కాబట్టి స్టవ్లో ష ట హ హ ఉంటాయి. అంటే 3 హల్లులు ఒక అచ్చు ఉంటాయి. అందుకే వాగ్భవ బీజమైన ఐం బంధింపబడితే ఈ స్టా బీజాక్షరానికి దానికి ప్రతిమంత్రంగా అంటే విరుగుడు మంత్రంగా పనిచేసే వాగ్బంధాన్ని తీసేస్తుంది. ఒక అమ్మాయిని ఇంకొకరి అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని వీళ్ళ అబ్బాయికి పెళ్లి చేసుకొని వియ్యం పొందితే ఒక అమ్మాయి నిరాధారింపబడితే రెండో అమ్మాయి ద్వారా అది పరిష్కరించవచ్చు. సరిగ్గా అలాంటిదే ఈ తెల్ల సరస్వతి నీలా సరస్వతి విషయం అని అర్థం చేసుకోవచ్చు. ఈ మంత్రం సిద్ధించాలంటే హృదయంలో షం, కంఠంలో ఠం ధ్యానం చేయాలి. బృహన్యమాయ జమదగ్ని దత్తానిష్టాష్టాత అని చెప్పాలి. గోమూత్రాన్ని స్వేదనం చేస్తే వచ్చే లవణాన్ని సరస్వతి ఆకును కలిపి చూర్ణం చేసి హోమం చేయాలి. మూగా చెవిటి వారాల విషయంలో కూడా ఈ మంత్రాన్ని ఉపయోగించవచ్చును. 1 చక్కగా స్థాపించుకొనినది, 2 చక్కగా విరుగుడుగా పనిచేసే స్టా మంత్రముని కూడా ఉన్నది అని ఈ నామానికి అర్థము. శోభనా ప్రతిష్ఠ జగతోదష్టనం శ్రూప్రతిష్ఠాఖ్య వింశోతక్షరక్ష ఛందో విశేష రూపవః. సుప్రతిష్ఠ జగతునకు చక్కని అధిష్టమైనది, జగతునకు అధిష్టమైనది. సుప్రతిష్ఠను ఛందస్వరూపురాలు. 20 అక్షరములు గల ఛందస్సునకు సుప్రతిష్ఠ అని పేరు గలదు. అట్ట ఛందస్వరూపురాలు 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఛానల్ గ్రోతింగ్కి చాలా హెల్ప్ చేస్తారు మీరందరు వ్యూవర్స్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.